ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. ఇక్కడ మనం ఒక నోటిఫికేషన్ చూస్తున్నాం కదా, ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ నుంచి ఏ సెంట్రల్ యూనివర్సిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఇది ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. దీనికి ఎక్కడుందంటే అడ్రస్ విశాఖపట్నం క్యాంపస్, వెంగళ విలేజ్, టెక్కలపాలెం పోస్ట్, సబ్బవరం మండల్, విశాఖపట్నం. ఫోన్ నెంబర్ ఇచ్చారు చూడండి, 089128906000. ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు చూడండి, www.imuv.edu.in. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత వాళ్ళకి మెయిల్ కూడా పెట్టాలండి. సో ఇది ఒక ప్రాజెక్ట్ బేస్డ్ జాబ్స్ అండి, ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు. సో మన దగ్గర బిహేవియర్ పనితనం ఉండి అలాగే ప్రాజెక్ట్ దగ్గర ఫండ్స్ ఉంటే కనుక ఇవి రెన్యువల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఇనీషియల్గా అయితే 6 monthsకి అయితే తీసుకోవడం జరుగుతుందండి. చూడండి ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ ది ఎంగేజ్మెంట్ ఆఫ్ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఫర్ ఏ ప్రాజెక్ట్ ఎట్ స్కూల్ ఆఫ్ నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్. సో ఇక్కడ టైటిల్ చూడండి, న్యూమరికల్ స్టడీస్ ఆఫ్ హుల్ ఫామ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఇండియన్ ఇన్లాండ్ వెజల్స్ ఫర్ మినిమం వేవ్ వాష్. ఇది ప్రాజెక్ట్ పేరండి. ఇది ఫండింగ్ ఏజెన్సీ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనం ఎవరి కింద వర్క్ చేయాలంటే కనుక ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ వచ్చి డాక్టర్ సీజా జనార్దన్, ఆయన అసోసియేట్ ప్రొఫెసర్ అనమాట. అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ హెడ్. SNOE అంటే స్కూల్ ఆఫ్ నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్. IMU అంటే ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ, విశాఖపట్నం క్యాంపస్. ఆయన కింద వర్క్ చేయాలి, ఆయన అండర్లో వర్క్ చేయాలండి. పొజిషన్ వచ్చి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్. ఒక వేకెన్సీ అయితే ఉందండి. ఏజ్ లిమిట్ వచ్చి 40 సంవత్సరాలు అనేది మించకూడదు. క్వాలిఫికేషన్ చూడండి, ఉండవలసిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ME MTech లేదా BE BTech లేదా PhD. ఇక్కడ ME MTech చేసుంటే కనుక వాళ్ళు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. BE BTech చేస్తే 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. PhD చేస్తే కనుక ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. డాక్టరల్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే PhD అండి. సో ఇక్కడ ME MTech ఎందులో ఉండాలంటే నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఆర్ రిలేటెడ్ అలైడ్ ఫీల్డ్స్. అలాగే మనకి గుడ్ అకాడమిక్ రికార్డ్ అనేది ఉండాలండి. 2 years experience in research and development in industrial and academic institutions or science and technology organizations and scientific activities and services. వాటిలో అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అయితే BE BTech చేసుంటే కనుక 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. రిక్వైర్డ్ స్కిల్స్ చూడండి, మనకి బేసిక్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి నేవల్ ఆర్కిటెక్చర్ గురించి. థియరిటికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ CFD అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ CFD టూల్స్ సచ్ as ఫైన్ మెరైన్, షిప్ ఫ్లో, ANSYS ఎక్సెట్రా. అలాగే మనకి శాలరీ చూడండి, ఎమాల్యుమెంట్స్ 42,000 పర్ మంత్ ప్లస్ HRA కూడా ఇవ్వడం జరుగుతుందండి. డ్యూరేషన్ వచ్చి ఇనిషియల్లీ ఫర్ 6 months అండ్ ఎక్స్టెండబుల్ డిపెండింగ్ ఆన్ సాటిస్ఫాక్టరీ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ ఉండి మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే కనుక ఇది ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అలాగే అప్లికేషన్ డెడ్ లైన్ ఇచ్చారు చూడండి, 30 September 2025. ఆన్లైన్ అప్లికేషన్ మనం సబ్మిట్ చేయాలంటే కనుక ఇక్కడ క్లిక్ హియర్ టు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయండి. ఇది నేను డిస్క్రిప్షన్లో మీకు PDF లింక్ ప్రొవైడ్ చేస్తానండి. సో PDF ఓపెన్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు సబ్మిట్ యువర్ అప్లికేషన్ అనేది క్లిక్ చేస్తే మీకు గూగుల్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. అది కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడ ఇలా చూడండి, ఎడిషనల్లీ కైండ్లీ ఈమెయిల్ ఏ సాఫ్ట్ కాపీ ఆఫ్ యువర్ కంప్లీటెడ్ అప్లికేషన్ అలాంగ్ విత్ ది రిక్వైర్డ్ అటాచ్మెంట్స్ టు cjudge@imu.ac.in.
సో మనం ఆల్రెడీ ఇందులో సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫాము మళ్ళీ ఇక్కడ మెయిల్ పెట్టాలండి. మెయిల్ అడ్రస్ ఇచ్చారు కదా, సో దీనికైతే మనం సాఫ్ట్ కాపీ అనేది ఈమెయిల్ చేయాలి. అడిషనల్ ఇన్ఫర్మేషన్, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ నోటిఫైడ్ వయా ఈమెయిల్ రిగార్డింగ్ దేర్ ఇంటర్వ్యూ. మనం ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇస్తామో ఆ ఈమెయిల్కి అయితే మనకి కాల్ లెటర్ రావడం జరుగుతుందండి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మాత్రం ఇంటర్వ్యూ అనేది ఏర్పాటు చేస్తారండి. చూడండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు, ప్యూర్లీ టెంపరీ అండ్ కో టెర్మినస్ విత్ ద ప్రాజెక్ట్ టెన్యూర్. సో ప్యూర్లీ టెంపరీ పోస్టులు అనేవి. నెక్స్ట్ అలాగే మనకి టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అనేది ఉందండి. సో ఇది కూడా ప్రాజెక్ట్లోనే సేమ్ డీటెయిల్స్ అండి, కాకపోతే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ మారుతాయి. టెక్నికల్ అసిస్టెంట్ ఒక పోస్ట్ అండి, దీనికి 50 సంవత్సరాలు అనేది మించకూడదు. దీని క్వాలిఫికేషన్ చూడండి, ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ బీఎస్సీ అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఆర్ 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో బీఎస్సీ కానీ డిప్లొమా కానీ ఉండాలని చెప్పేసి ఇచ్చారండి, విత్ ఏ గుడ్ అకాడమిక్ రికార్డ్. అలాగే చూడండి రిక్వైర్డ్ స్కిల్స్, ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ, ఎక్స్పీరియన్స్ ఇన్ ఫీల్డ్ మెజర్మెంట్స్. ఇంగ్లీషు హిందీలో మనకి ప్రొఫిషియన్సీ ఉండాలండి. నెక్స్ట్ అమాల్యుమెంట్స్, మనకు వచ్చే శాలరీ చూడండి 20,000 పర్ మంత్ ప్లస్ హెచ్ఆర్ఏ. డ్యూరేషన్ చూడండి 6 months, ఇది కూడా ఎక్స్టెండబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అప్లికేషన్ డెడ్లైన్ 30 September 2025. ఇక్కడ ఆన్లైన్ సబ్మిట్ చేయడానికి అప్లికేషన్ ఇచ్చారండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆ అప్లికేషన్ సాఫ్ట్ కాపీ కూడా మీరు ఫిల్ చేసేసిన తర్వాత మెయిల్ అయితే చేయాలి. మెయిల్ అడ్రస్ ఇచ్చారండి, ఈ మెయిల్ అడ్రస్కి మీరు మెయిల్ చేయాలండి. అలాగే దీనికి కూడా షార్ట్ లిస్ట్ ఎవరైతే అవుతారో వాళ్ళకైతే ఈమెయిల్ పంపడం జరుగుతుంది, వాళ్ళని ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుందండి. టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ ఈజ్ ప్యూర్లీ టెంపరీ అండ్ కో టెర్మినస్ విత్ ది ప్రాజెక్ట్ టెన్యూర్. ఒకవేళ ప్రాజెక్ట్ అయిపోతే టెర్మినేట్ అయిపోతుంది, ఇవి ప్యూర్లీ టెంపరీ అండి. సో ఒకవేళ ఫండ్స్ ఉంటే కనుక, మీ బిహేవియర్ మీ వర్క్ పనితనం బాగుంటే కనుక ఇది ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారండి మనకి. సో ఇక్కడ ఒకవేళ మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది, టెక్నికల్ అసిస్టెంట్ అన్నా లేదంటే ప్రాజెక్ట్ అసోసియేట్ అన్నా ఇలాగే వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఆటోమేటిక్గా వస్తుందండి. సో వచ్చిన తర్వాత ఇక్కడ మెయిల్ అడ్రస్ మనది ఇవ్వాలి. ఎవరు మెయిల్ అడ్రస్ అన్నారు కదా, మన పేరు, నేమ్ అంటే మన నేము, ఫుల్ నేము 10th క్లాస్లో ఉన్నట్టు మెన్షన్ చేయండి. ఫోన్ నెంబర్ అంటే మన ఫోన్ నెంబర్ పర్మనెంట్గా ఉండేది. ఫాదర్ నేమ్, మన ఫాదర్ నేమ్ రాయాలి. ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అంటే మ్యారీడా అన్మ్యారీడా. అలాగే జెండర్ మేలా ఫీమేలా. డేట్ ఆఫ్ బర్త్ మన 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, సేమ్ యాజ్ టీజ్గా డేట్ ఆఫ్ బర్త్. అలాగే మన యొక్క ఏజ్ అండి, ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏజ్. ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఎస్, అందరూ ఎస్ఏ పెట్టాలి, ఎందుకంటే ఇండియన్ సిటిజన్సే అప్లై చేస్తారు దీనికి. పర్మనెంట్ అడ్రస్ అంటే మన నేటివ్ ప్లేస్ అండి. అలాగే ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ అంటే అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి అనమాట ప్రజెంట్ అడ్రస్. సో నెక్స్ట్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుందండి. సో ఇలా అయితే ఫిల్ చేయాలండి అప్లికేషన్ ఫాము. దీనికి వచ్చి మనకి ఆల్రెడీ పేపర్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి, ఇది పేపర్ నోటిఫికేషన్. అలాగే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉందండి, ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. ఇక్కడ ఓపెన్ చేసేటప్పుడు మీరు గో టు హోమ్ పేజ్ మీద క్లిక్ చేయండి. రైట్ సైడ్ కార్నర్లో టాప్లో ఉంది చూడండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నెమ్మదిగా ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మనకు కావాల్సిన రిక్రూట్మెంట్ కాబట్టి ఇక్కడ 3rd one రిక్రూట్మెంట్ ఉంది చూడండి టాప్లో. సో రిక్రూట్మెంట్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్కి రాగానే రెగ్యులర్ కాంట్రాక్ట్ విజిటింగ్ అని ఉంది కదా. సో మనం అప్లై చేసేది కాంట్రాక్ట్ పోస్టులు కాబట్టి కాంట్రాక్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి డేట్ 20 September 2025. నేమ్ ఆఫ్ ది పోస్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ ఆన్ టెన్యూర్ బేసిస్ ఫర్ ఏ రీసెర్చ్ ప్రాజెక్ట్. ఇది ఒక ప్రాజెక్ట్ అండి. ఇది 20వ తారీఖు ఇచ్చారు, అయితే మనకి ఆన్లైన్లో పెట్టడానికి 22 ఈ రోజే పెట్టడం జరిగిందండి. సో క్యాంపస్ వచ్చి విశాఖపట్నం అంటే వైజాగ్ అండి.
ఇక్కడ డాక్యుమెంట్ దగ్గర డీటెయిల్స్ దగ్గర మనం క్లిక్ చేస్తే డైరెక్ట్గా డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ ఓపెన్ అవ్వదు, కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మీకు అదైతే విజిబుల్ అవుతుంది. సో ఇలా డౌన్ చేసిన తర్వాత నేను ఎలిజిబిలిటీ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ మీకు ఏదైతే ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేశానో అవి కనిపిస్తుంది నోటిఫికేషన్. అలాగే ఎలిజిబిలిటీ టెక్నికల్ అసిస్టెంట్, సో దానికి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో దానికి సంబంధించి నోటిఫికేషన్ ఓపెన్ అవుతుందని క్లిక్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ అంటే మీకు పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూపించాను కదా, సో అదైతే ఓపెన్ అవుతుందండి. సో ఒకటి ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఎలిజిబిలిటీ టెక్నికల్ అసిస్టెంట్ అనగానే ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఇక్కడే అప్లై చేయాలి మీరు. క్లిక్ హియర్ టు సబ్మిట్ యువర్ అప్లికేషన్ అంటే సో దానికి సెపరేట్గా మీకు పీడిఎఫ్లోనే లింక్ ఇచ్చేసారండి. సో డైరెక్ట్గా లింక్ అయితే ఓపెన్ అయిపోతుందండి. సో ఇంకెందుకంటే ఆలస్యం, అప్లై చేయండి. మన ఛానల్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్ ఆర్సీజే, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.